రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, గొప్ప దేవుడవు, అయా మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. గడిచిపోయినటువంటి ఉదయకాల సమయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు తండ్రి మీ కృప చూపించినందుకు వందనాలు. అవునయ్యా, ఈ రాత్రిన మేము సజీవులంగా ఉండి ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా అది కేవలము కూడా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అవునయ్యా, పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు, మార్గాలలో ప్రయాణాలలో మీరు తోడై ఉండి హాని ప్రమాదాలు జరగకుండా కాపాడారు ప్రభువా. కృంగిపోయిన వేళ లేవనెత్తారు తండ్రి. మీకే వేలాది వందనాలయ్యా, వేలాది స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నట్లుగా అవునయ్యా, సమస్తము కూడా నీవే నాయనా. మేము ఏది అడిగినా ఇవ్వగలిగిన దేవుడవు ప్రభువా. మీకు అన్నిటిపైన అధికారం ఉంది తండ్రి. అవునయ్యా, బిడ్డలు ఈ రాత్రిన దేనినైతే అడుగుతున్నారో, ఏదైతే లేదు అని చింతిస్తున్నారో, ఏదైతే కొదువగా ఉన్నది అని బాధపడుతున్నారో, నాయన మిమ్మల్ని అడిగితే వారు పొందుకోలేనిది ఏది కూడా లేదు నాయన. అయ్యా, బిడ్డలు ఈ రాత్రిన అడుగుతూ ఉండంగా ఏది అడుగుతున్నారో ఆ వాటన్నిటిని కూడా తండ్రి మీరు ఇవ్వబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. లోకము నీదే తండ్రి, దాని నివాసులు కూడా నీకు సంబంధించిన వారని సెలవిచ్చారు నాయన. మనుష్యులు కూడా వారికి లోబడడానికి కృప చూపించండి. ప్రతి బిడ్డను తండ్రి దీవించండి. ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా అడుగుతున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరిని బట్టి కూడా నాయనా ప్రార్థన చేస్తున్నాం. గొప్ప అద్భుత ఆశ్చర్య క్రియలను వారికి జరిగించండి. వ్యాధులను తొలగించే దేవుడవు ప్రభువా, బలహీనతల నుంచి విడుదలనిచ్చే దేవుడవు నాయన. ప్రార్థిస్తుండగా సమస్త విధములైన వ్యాధుల నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. అంధకార దురాత్మ క్రియలన్నిటిని యేసు నామమున లయపరచండి. అయా, డిప్రెషన్ సమస్యల్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయా, మరణకరమైన రోగాల నుంచి కూడా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతో మంది బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారు, ఆ ఊబిలో చిక్కుకుపోయారు, బయటికి రాలేకపోతున్నారు. రావడానికి సహాయం దయచేయండి. అప్పును ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. తలగానే వారిని మార్చండి ప్రభువా. అదేవిధంగా గర్భఫలము లేని ప్రతి బిడ్డను ఈ రాత్రిన దర్శించి మూసుకుపోయున్న ఆ గర్భమును తెరవండి తండ్రి. అయా, గర్భముతో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును మీరే రక్షణను కాపుదలను దయచేయండి ప్రభువా. అదే రీతిన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే కుటుంబంలో నెమ్మది లేక ఈ రాత్రి అందు కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారో ఆ కుటుంబాలను మీరు దర్శించండి. నెమ్మదితో, సమాధానముతో, ప్రశాంతముగా జీవించే కృప చూపించమని అడుగుతున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధముగా భార్యాభర్తల మధ్య విభేదాలు, రక్త సంబంధికులకు మధ్య ఆ ఆస్తి తగాదాలు, అయా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో యేసు నామములో అవన్నీ కూడా కొట్టివేయబడును గాక. అదే విధంగా తండ్రి, ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు. వారి వైపు న్యాయము జరిగించండి తండ్రి. అయినా ఎవరైతే ల్యాండ్ ఇష్యూస్ తో ఉన్నారో ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, బిడ్డలు ఆయా దేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారయ్యా, ఆ ప్రయత్నాలను సఫలపరచండి. అయా, వీసా విషయములలో, ఆ పాస్పోర్ట్స్, ఇంటర్వ్యూస్ విషయములలో, ఇమిగ్రేషన్స్ విషయాలలో మీ సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి అయా పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు, చదువుకుంటున్న బిడ్డలున్నారు. వారందరికీ కూడా రక్షణను, క్షేమమును, అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. అదే విధంగా తండ్రి, అయా ఎంతో మంది బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయమును దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించండి. అదే విధముగా గృహముల కోసం ప్రార్థిస్తుండగా వారికి గృహాన్ని దయచేయండి ప్రభువా.
లోన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, పెన్షన్స్ నిమిత్తము ప్రార్థిస్తున్నారు తండ్రి. బిడ్డలకు వాటన్నిటిని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము. మారు మనసు లేని అందరిని బట్టి అడుగుతున్నాము. వారికి ఉన్న ప్రతి చెడు వ్యసనాన్ని వారి నుంచి తొలగించి బిడ్డలకు అయా మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. వారందరికీ ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా క్షేమాన్ని మీరే దయచేయండి ప్రభువా. అయా మా భారతదేశాన్ని కూడా దీవించండి. అయా ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జవాన్ని బట్టి, సైనికులను బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని వారందరికీ దయచేయమని కూడా అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయమందు అలసిపోయి ఉన్నాము నాయన, సేద తీరబోతున్నాము. మా అందరి గృహాల చుట్టూ మీ దేవదూతల కంచెను ఏర్పాటు చేయండి. ఏ దొంగ వలన, శత్రువుల వలన, అపవాది యొక్క క్రియల వలన ఏ బిడ్డ కూడా ఈ రాత్రి సమయమందు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అయా ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి భయముతో, ఎటువంటి కలవరంతో వారు ఈ రాత్రిన తండ్రి కృంగిపోకుండా ప్రతి బిడ్డకును కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని నాయనా, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన ప్రతి ఒక్కరిని కూడా సజీవ లెక్కలో నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించే అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామముని ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.